దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన మీతో చెప్పునది చేయుడి. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. జో కుచ్ తుమ్సే కహే. ఇది ఏ సందర్భంలో చెప్పాడు? కానా పిండిలో కొరత ఏర్పడింది. మరియమ్మ యేసయ్య దగ్గరికి వెళ్ళింది, కొరత చెప్పింది. ఆ సమయం ఇంకా రాలేదు అన్నాడు యేసయ్య. ఆమె వెళ్ళిపోతూ పరిచారకులు చెప్పింది, ఆయన ఏం చెప్తే అది చేయండి. ఈనాడు సంఘాల్లో కానీ, దేశములో కానీ, కుటుంబములో కానీ యేసు చెప్పినట్లు చేస్తున్నామా? యేసు చెప్పినట్లు చేస్తే ఎప్పుడో బాగుపడతాం. అది అవసరం. ఆదికాండం 41:55లో ఐగుప్తు దేశమంతలో కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాడు. ఎందుకు? ఐగుప్తు మీద అధికారిగా యోసేపుని పెట్టాడు. బానిసవాడు, అమ్మబడిన వాడు, ఇంటిండి త్రోసివేయబడిన వాడు. దేవుడు ఎంతగా హెచ్చించాడండి. దేవుడు తలస్తే గొప్ప కార్య. అదే ఆదికాండం 41:41లో ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపు చెప్పాడు. దేవుడు హెచ్చించేవాడండి. అంతవరకు ఆయన సముఖములో కనిపెట్టి హెచ్చింపు పొందండి. ఎందుకు తగ్గించుకున్నారు? ఆయన హెచ్చించేటప్పుడు హెచ్చించబడండి, ఆయన తగ్గించినప్పుడు తగ్గించబడండి. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. సోదరి సోదరుడా, యేసు క్రీస్తు యొక్క మాటకు లోబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలు మీ మాటకు లోబడి మీ మాట ప్రకారం జీవించి దైవ ఆశీర్వాదాలు పొందుటకు ఈ దినమంతా తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.